అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోరమైన విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తక్కువ ఎత్తులో విహరించి మేఘాని నగర్ లోని గెడాసెల్ క్యాంప్ సమీపంలో నివాస ప్రాంతాల్లో కుప్పకూలిపోయింది. విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు అయితే పేర్కొంటున్నారు. అందులో పలువురు విఐపీలు కూడా ఉన్నట్టు సమాచారం. ఇక గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈ విమానంలో ప్రయాణిస్తున్నారన్న వార్తలు కూడా వెలువడుతున్నాయి. కానీ అధికారికంగా దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీనికి ముందు విమానం మేఘాని నగర్ ప్రాంతంలోని ఓ పెద్ద చెట్టును ఢీకొట్టి కూలిందని ప్రత్యక్ష సాక్షులు అయితే చెబుతున్నారు. ఘటనా స్థలానికి 12 ఫైర్ ఇంజిన్లు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నాల్లో అయితే ఉన్నారు. ఇక దట్టమైన పొగ ఆ ప్రాంతం అంతా కమ్ముకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెంటనే గుజరాత్ కు బయలుదేరారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి దర్యాప్తు కూడా ప్రారంభమైంది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎంత జరిగిందన్న వివరాలు ఇంకా త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. ఇక రామ్మోహన్ నాయుడు తో ఫోన్ లో మాట్లాడారు నరేంద్ర మోడీ. విమాన ప్రమాదాల గురించి అడిగి మరి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. ఇక విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 11 మంది చిన్నారులు, 2 పసిపిల్లలు ఉన్నట్టు తెలుస్తుంది. విమానంలో 2 పైలట్లు, 10 మంది సిబ్బంది కూడా ఉన్నారు. ఇక పైలట్ వచ్చేసి సుమిత్ సబర్వాల్, క్లేవ్ కుందర్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక 825 అడుగుల ఎత్తు నుంచి కూలింది ఆ విమానం. మధ్యాహ్నం 1:15 టేకాఫ్ అయిన విమానం టేకాఫ్ అయిన 2 నిమిషాలకే కుప్ప కూలినట్టు తెలుస్తుంది. విమానంలో మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఇక విమాన ప్రమాదంలో 100 మందికి పైగా మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. కానీ ఇది ఇంకా కన్ఫర్మేషన్ అయితే అవ్వలేదు. జనవాసాలపై కూలిన బోయింగ్ 787 ఎయిర్ ఇండియా విమానం అని తెలుస్తుంది. ఇక హుటాహుటిన గుజరాత్ బయలుదేరారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రమాదంపై గుజరాత్ సీఎం కు ఫోన్ చేసి మరీ ఆరా తీస్తున్నారు అమిత్ షా. చెట్టును ఢీకొని జనవాసాలపై కూలినని తెలుస్తుంది. అయితే భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఘటనా స్థలం చేరుకున్న ఫైర్ ఇంజిన్లు అయితే అదుపు చేస్తున్నారు. దాంట్లో ఎంతమందికి గాయాలయ్యాయో, ఎంతమంది మరణించారో, నిజంగానే గుజరాత్ సీఎం అందులో ఉన్నారా లేదా, ఎంతమంది విఐపీలు ఉన్నారా, ఆ విఐపీలు ఎవరు అని కూడా ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. మరి వేచి చూద్దాం. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.